అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు రాజకీయం కాని రాజకీయ అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాం. అదేంటంటే, నేను లాస్ట్ ఇయర్ ఒక ఎన్జిఓతో కలిసి విలేజ్లోకి రీసెర్చ్ కొరకు వెళ్ళడం జరిగింది. ఆ పర్పస్లో భాగంగా అసలు ఆ ఆర్గనైజేషన్ యొక్క లోతుపాతులేందని చూస్తే దాని పేరు పల్లె సృజన. అది ఒక ఎన్జిఓ. దాన్ని బ్రిగేడియర్ గణేశం గారు ఫౌండర్ అండ్ సిఇఓగా స్థాపించారు. అది చేసే వర్క్ ఏంటంటే మొత్తం రూట్స్లోకి వెళ్తుంది అన్నట్టు, పల్లెల్లోకి వెళ్తుంది. కొంతమంది సిఇఓలను, స్టూడెంట్స్ను, వ్యాపారవేత్తలను అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి 3 రోజులు తెలియని ప్రదేశానికి, కొత్త ప్రదేశానికి వెళ్ళి అసలు ఆ ఊరిలో ఉన్న విశిష్టత ఏంది, పురాతనమైన జ్ఞానం ఏదైనా ఉందా, దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు, అక్కడ ఉన్న సమస్యలు ఏంది, ఆ సమస్యలకు మన వంతుగా ఏమైనా పరిష్కారం చూపగలుగుతామా అన్నది దాని యొక్క మోటో. ఆ పర్పస్లో భాగంగా నేను కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అంటే అక్కడ నేర్చుకోవడానికి 4 వింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏర్పాటు చేసుకునే ఏంటంటే, మనకు సహయాత్రికులు అని ఉంటారు. సహయాత్రికులు, ప్రకృతి, గ్రామం, నీతో నువ్వు స్పెండ్ చేయడం, అంటే ఈ 4 ఏరియాల నుంచి మనం నేర్చుకోవడం ఉంటుంది. అదేవిధంగా అక్కడికి వెళ్ళే ముందు మనం ఎలాంటి ముద్రలు లేకుండా వెళ్తాం అన్నట్టు. అన్లెర్న్, లెర్న్, రీలెర్న్. అంటే మన యొక్క పాత యొక్క పైత్యం అంతా అక్కడ ఎక్కియడానికి వెళ్ళాం, అక్కడ ఉన్నది నేర్చుకోవడానికి వస్తాం. సో అక్కడ వెళ్ళినప్పుడు నాకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురైంది. అదేంటంటే, ఒక చిన్న మారుమూల ప్రాంతం అది. నేను ఆ మారుమూల ప్రాంతంలో ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరు పేరు కూడా చెప్పగలను అవసరమైన వాళ్ళకు మాత్రమే. ఎందుకంటే అది నేను చెప్పబోయేది నెగిటివ్ స్టోరీ అది. ఎందుకంటే ఆ ఊర్లో ఒక్కరు కూడా మగవాళ్ళు కనపడలేదు. మొత్తం అందరూ ఏది చనిపోయిన వాళ్ళ భర్తలు అందరూ చనిపోయారు. మొత్తం మ్యాక్సిమం 99% లేరు, అసలు మగవాళ్ళే లేరు, అంతా ఆడవాళ్ళే. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే దాని ద్వారా వెళ్ళడం ద్వారా మనకు మన ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు. వాళ్ళు ఒక రూట్ మ్యాప్ ఇస్తారు. ఆ రూట్ మ్యాప్లో మనం ఎక్కడైనా తిరగవచ్చు, ఏమైనా నేర్చుకోవచ్చు, ఏదైనా రీసెర్చ్ చేయొచ్చు. అక్కడలో నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఒక్కరో ఇద్దరో ఉంటే అది మనకు పెద్ద సమస్య కాదు, కానీ అందరూ కూడా భర్తలు లేని వాళ్ళే. నాకు అడగాలనిపించింది. ఎందుకంటే నాకున్న ర్యాపోతో నా ఒక ముసలామె దగ్గరికి వెళ్ళా. ఆమె పేరు బక్కమ్మ. ఆ బక్కమ్మని అడిగితే ఆమె చెప్పింది, అసలు ఏమైందవ్వా ఈ ఊరుకు అంటే. నేను అనుకున్నా కదా వాళ్ళు ఏమన్నా వేరే ఎక్కడైనా వలస వెళ్తారా, లేకుంటే ఏంది, లేకుంటే ఆచారమే అట్లుందా, ఇక్కడ మెట్టెలు పుస్తెలు ఏవి లేకుండా వాళ్ళకి ఆచారమే అట్లుందా ఆ విలేజ్లో అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్. ఆ బక్కమ్మని అడిగిన, అవ్వా ఏమైంది, ఈ ఊరు యొక్క బాగోగులు ఏంది అని చెప్పింది. అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం అయితే చాలా బాధాకరంగా, జుగుప్సకరంగా అనిపించింది. అదేంటంటే, నాయన నువ్వెవరో నాకు తెలియదు, ఈ ఊరిలో మగవాళ్ళు కనపడమే చాలా తక్కువ, అరుదు, లేరు అంటే. ఎందుకు అవ్వా ఏమైంది అంటే, కరెక్ట్ 20 సంవత్సరాల ముందు ఈ చుట్టుముట్టు మొత్తం ప్రకృతితోన మొత్తం వ్యవసాయం చేసుకొని చాలా ప్రశాంతంగా గడుపుతున్న సందర్భంలో అప్పుడు మొట్టమొదటిసారి ఒకసారి మా దగ్గరికి రూట్ లెవెల్కి ఎలక్షన్లు, అప్పటిదాకా అక్కడ ఎలక్షన్స్ కూడా లేవంట, జరగలేదు అక్కడ ఆ ఏరియాలో. ఆ ఎలక్షన్స్ ద్వారా ఏమైందంటే, ఫస్ట్ పెద్దవాళ్ళకు మందు పరిచయం చేయడం, చిన్నపిల్లలకైతే ఇవేవి మామూలుగా యంగ్స్టర్స్కి కూల్ డ్రింక్స్ అలా స్పాన్సర్ చేయడం జరిగింది. వీళ్ళు అనుకున్నారు కదా, ఫస్ట్ అవి ఫ్రీగా వస్తున్నాయి కదా, ఏమైతే తాగనులే, మనం ఏం డబ్బులు పెడతలేం కదా అనుకున్నాం. ఆమె చెప్పిన భాషనే అది, ఆ బక్కమ్మ చెప్పిన భాషనే, మేమేమి మందులకు ఖర్చు పెడతలేం కదా, ఫ్రీగానే తాగుతుండ్రు కదా, ఇది ఒక్కసారిగా తాగేది అనుకున్నారంట. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి అప్పుడు కూల్ డ్రింక్స్ ఉన్నోళ్ళు నెక్స్ట్ బ్రీజర్లోకి వెళ్ళారు. అప్పుడు బ్రీజర్లో ఉన్నోళ్ళు బీర్లోకి వెళ్ళారు. బీర్లో ఉన్నోళ్ళు క్వార్టర్లోకి వెళ్ళారు. అక్కడ నుంచి మొదలైంది. అప్పుడు తాగి మధ్య మధ్యలో వీళ్ళ డబ్బులు పెట్టుకొని తాగడం మొదలుపెట్టారు.
ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి దాని యొక్క ప్రభావం కొద్దిగా పెరిగింది. అలా మళ్ళీ వచ్చే ఎలక్షన్లు, మూడో ఎలక్షన్స్కి వచ్చేసరికి దానికి మొత్తం బానిసలు అయిపోయిండ్రు మత్తుకు. నాలుగో ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆ తాగుడు, వర్క్ చేయక, ఫుడ్ తినక, వ్యవసాయం మండియక మొత్తం బీడుభూములు అయిపోయినాయి అక్కడవి. మొత్తం తాగి 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 వాళ్ళకు సరైన తిండి లేక అన్ని రోగాలు వచ్చి మొత్తం చనిపోవడం జరిగింది. ఏదో ఒకరిద్దరున్నా కూడా ఆ ఊర్లో ఉన్న వాతావరణాన్ని తట్టుకోలేక పట్టణాల్లోకి వలస వెళ్ళిపోయిండ్రు. అంటే అక్కడ అంశం అనేది ఎంత చిన్నది, ఎంత ప్రభావితం చేస్తుంది అన్న దానికి. ఎందుకంటే ఇప్పుడు ఆ స్టోరీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, అది మీరు తెలుసుకోవాలంటే ఆ విలేజ్ పేరు నేను చెప్తా. ఆ విలేజ్కి వెళ్ళి మీరు పోయి చూసి రావచ్చు కూడా వాళ్ళను, విలేజ్ పేరు కూడా. అంటే పరిస్థితులు అలా ఉంటాయి. సో ఇప్పుడు ఎన్నికల హడావిడి మొదలైంది. చాలా జాగ్రత్తగా ఉండడం అని చెప్పడం యొక్క ఉద్దేశం మాత్రమే ఇది. నాకు అంటే ఆ ఊరు పేరు ఎందుకు చెప్పట్లేదంటే అది నెగిటివ్ కదా. ఎందుకంటే ఆ మొత్తం తాగుబోతు వల్ల ఏదో దేశం కోసం త్యాగం చేసి చనిపోతే ఏమన్నా మనం చెప్పుకున్నా బాగా, కానీ వాళ్ళు కోటర్ కోసం తాగి ఓటును వాని యొక్క బాధ్యత మర్చి చేయడం వల్ల మనం చెప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా మనకు విలేజ్లల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అభ్యర్థులు కూడా వాళ్ళ టెన్షన్స్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళను కూడా టెంప్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళను కూడా రెచ్చగొడతా ఉంటారు. మన ఆపోజిట్ వాళ్ళు వంచుతుండ్రు, వీళ్ళు వంచుతుండ్రు, నువ్వు వంచాలని మన పక్కలో ఉన్న కార్యకర్తలే ఉసిగొలుపుతూ ఉంటారు. డబ్బులు వంచడం కానీ, క్వార్టర్స్ వంచడం కానీ అట్లా. కానీ తీసుకునేటోళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశమే ఇది. ఎందుకంటే అది ఫ్రీ ఉండొచ్చు, కానీ దాని యొక్క పరిణామం ఎక్కడ ముగుస్తుందో తెలియదు. ఇంకా ముఖ్యంగా మనం అంత చీప్గా అమ్ముడుపోవద్దు. అంటే మనకంటూ ఒక వాల్యూ ఉంచుకోవాలంటే ఆఫ్టర్ ఆల్ అది ఒక 90 కోటరు అది కాదు కదా స్థాయి అనేది. అటువంటి చిన్న చిన్న దాంట్ల దగ్గర టెంప్ట్ అయ్యి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని. ఎందుకంటే నాకు ఆ ఊరిని చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. అది ఏమైనా ఉపయోగపడుతుందేమో. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయినట్టుగా కనపడుతుంది కొంత అక్కడక్కడ. కొన్నిసార్లు టెన్షన్ తట్టుకోలేక అభ్యర్థులు తాగిన ఆశ్చర్యం లేదు. అట్లా కూడా ఉంటుంది. అంటే పరిస్థితుల ప్రభావం వల్ల అట్లా ఉంటుంది, అందరూ అలా ఉండరు. ఏది ఏమైనా మనకు సభ్యులు, ఓటర్సు జాగ్రత్తగా ఉండాల్సిందే, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే. దీని నుంచి మనం నేర్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.